హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఇండియన్ ఫుడ్ లవర్స్. ఈ రోజు మన వీడియోలో చికెన్ వడలు ఎలా చేసుకోవాలి అని రెసిపీ చూపించబోతున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. మీరు అసలు ఎక్స్పెక్ట్ చేయరు. చికెన్తో వడలు అంటే వినడానికి కొత్తగా ఉన్న, తినడానికి మాత్రం చాలా బాగుంటాయి. మీరు తప్పకుండా ట్రై చేయండి రెసిపీ మొత్తం చూసి. ఈ రెసిపీ కోసం నేను 1/2 కేజీ చికెన్ తీసుకుంటున్నాను. ఈ చికెన్లో బోన్ లేకుండా చూసుకోండి. లేదు అంటే మిక్సీ జార్లో వేసినప్పుడు బ్లేడ్స్ పాడైపోతాయి మళ్ళీ. ఈ చికెన్ని బాగా కడిగి మిక్సీ జార్లో వేసుకోండి. మరీ మెత్తగా కాకుండా ఇలా నేను చూపించే విధంగా మిక్సీ పట్టుకోండి. ఇప్పుడు దీంట్లో 1/2 టీ స్పూన్ ఉప్పు, 1/4 టీ స్పూన్ పసుపు, అలాగే 1/4 టీ స్పూన్ గరం మసాలా, 1/4 టీ స్పూన్ ధనియాల పొడి, అలాగే 1 టీ స్పూన్ కారం కూడా వేసుకోండి. దాంతోపాటు 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని, ఒక పెద్ద ఉల్లిపాయని ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి. మీరు కావాలి అనుకుంటే ఇంకా చిన్నగా కట్ చేసుకున్నా పర్లేదు. తర్వాత ఇందులోకి కొద్దిగా కొత్తిమీరని, అలాగే కరివేపాకును కూడా చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే ఇందులోకి 2 టీ స్పూన్స్ బియ్యం పిండిని కూడా వేసుకొని బాగా కలుపుకోండి. ఇందులోకి వాటర్ ఏం యాడ్ చేయకుండా బాగా కలుపుకోండి. ఇలా మొత్తం కలిపిన తర్వాత కొద్దిగా చేతిలోకి తీసుకొని చూస్తే చేతికి అంటుకోకుండా ఉండాలి. అలా అయితే కన్సిస్టెన్సీ అనేది పర్ఫెక్ట్ అయిందని అర్థం. ఇలా కలిపిన తర్వాత దీన్ని పక్కన పెట్టేసి మటన్ డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పోసి పెట్టుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులో ఇలా చిన్నగా వడల్లా చేసుకొని వేసుకోండి. అప్పటికప్పుడు తొందరగా వేసుకోవడానికి కష్టంగా ఉంది అంటే ఫస్ట్ దీనిపైన ముందు వడలన్నీ చేసి పెట్టుకొని తర్వాత ఆయిల్‌లో వేసుకోండి. ఇలా వడలన్నీ వేసిన తర్వాత వెంటనే గరిటె పెట్టి కదపకుండా కొద్దిసేపు ఆగిన తర్వాత మెల్లిగా 2 వైపులా ఎర్రగా కాల్చుకోండి. మంటని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని మాత్రమే కాల్చుకోండి. వడలన్నీ ఇలా మంచి కలర్‌లోకి వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతే అండి. వేడి వేడిగా సాస్‌లో ముంచుకొని తిన్నారంటే చాలా బావుంటుంది. ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చింది అనేది కామెంట్ బాక్స్‌లో నాతో షేర్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి కూడా తప్పకుండా షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.